వెల్కమ్ టు మై ఛానల్ గోల్డెన్ గ్లాస్. ఇప్పుడు ఏంటంటే మా ఇల్లు కేరళ ఎంట్రన్స్ మా ఇల్లులో చూపిస్తున్నాను. లెట్స్ కమ్ మాట కేరళ మా ఇల్లు ఎంట్రన్స్ ఎంత అసలు గోడ మీద చూడండి బాగా పాకుడు. మన తెలుగులో మాత్రం మనం పాకుడు అంటాము, వీళ్ళంట వాన పడి ఎక్కువ ఇట్లా పట్టేస్తుంది అంటున్నారు. ఇల్లు చూడండి చిత్రంగా మాట మా ఇల్లు ఇప్పుడు లేదు. ఇల్లు లోపలికి వెళ్దాం. ఫస్ట్ బయట గడ్డనంతా చూడంత పెద్ద చెట్టులు, చెట్టులు ట్రీ సో మచ్ అండ్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళాము. ఎన్ని బనానాస్ బలు ఉంది కదా, బనానా ట్రీ. మనం నడిచే రోడ్డు మీద కూడా వండినాయి అన్నమాట చెట్లు. కొబ్బరికాయలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా మన మచిలీపట్నంలో అయితే అసలు ఇంత పెద్దగా ఉండవు. ఈ కేరళలో చూడండి పెద్ద పెద్ద కొబ్బరికాయలు బాగున్నాయి కదా. ఇందులో వక్కుందంట, మనకి తెలీదు. ఈ వక్కకాయ అంట, అది లోపల ఇప్పుడు దీన్ని తోలు తీసామనుకో లోపల ఇంకో గిన్నె ఉంటుంది. అలా గిన్నె తీస్తే అప్పుడు ఉంటుంది తోలు. వక్కకాయ ఎక్కువ వీళ్ళు హ్యాండ్ వాష్ కానీ ఆకులే వాడతారంట. ఎందుకు ఇప్పుడు మన ఆ చెయ్యి మురికైందనుకో ఆకులు ఒకటి తీసుకొని ఇట్లా అని వదిలేస్తారంట. ఇక్కడ ఎక్కువ కేరళ ఆకులతోనే. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయంటే ఏమంటే ఎక్కువ పువ్వులతో ముగ్గులేస్తారు. చూద్దామా, పువ్వులతోనే ముగ్గులేస్తారు. బాగుంటుంది. ఇట్లాగే పూలతో ముగ్గులేస్తూ ఉంటారు అనమాట. ఏంటో కనిపెట్టండి. నేను 10 seconds టైం ఇస్తాను. ఏంటో కనిపెట్టి 2 3 4 5 6 7 8 9 10 టైమింగ్స్ ఓవర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే చెప్పిన బిర్యానీకి మనం ఆకలి వేసుకుంటాం చూడు, దీన్ని బిర్యానీ ఆకు అంటారు. ఇక్కడ ఈజీగా దొరుకుతాయి అన్నమాట చెట్లలో. మనం ఏం పరిచయం లేదు. ఇక్కడ ఎక్కువ వానలు ఎక్కువ పడతాయి అన్నమాట. వల్ల ఇట్లా చెట్లు లేదండి గోడలకి ఇట్లా ఆకులు పట్టేస్తాయంట. చూసుకోండి దగ్గరగా గోడలకి ఇట్లా ఆకులు పట్టేస్తాయి అన్నమాట. కేరళలో చెల్లి అనమాట. క్యూట్గా ఉంది కదా. అక్కని చూపించలేదు కదా, ఇదే మా అక్క. నాన్న లేదు కదా మా మమ్మీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.